శ్రీమతి రజనీ గారు అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్కు ప్రిన్సిపల్గా ఉంటున్నారు. ఉద్యోగ నిర్వహణలో ఆమెకెప్పుడూ తపన ఉన్నది. కానీ ట్రైనింగ్ కోసం వచ్చిన కార్యకర్తలలో విధి నిర్వహణ పట్ల యాంత్రికత్వం పోగొట్టి పూర్తి జిజ్ఞాసను, ఉద్యోగ ధర్మంలోని నిండుతనాన్ని రేకెత్తించలేకపోతున్నానన్న అసంతృప్తికి ఆమె గురవుతూ ఉండేది. రజనీ గారు భగవద్ధర్మంలో చేరాక ఆమెలో ఇదివరకు లేని ప్రాణశక్తి చోటు చేసుకున్నది. ఆధ్యాత్మిక శక్తి జీవిత ధర్మంలోకి ప్రవేశించగలిగినప్పుడు వారి వృత్తులలో, ఉద్యోగాలలో కూడా ఆ ప్రకాశము చోటు చేసుకుంటుంది. ఈ సత్యము ఆమె పూర్తిగా అనుభవించింది. కార్యకర్తలకు ఆ దీక్ష, ఉత్తేజము ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాను. నాలో ఇదివరకు అహంకారం ఉండేదనుకుంటాను. ఇప్పుడు అది ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తు రావటం లేదు అంటుంది నవ్వేస్తూ. జీవన గమనంలోకి కల్కి తోడై సంపూర్ణత్వాన్ని సిద్ధింపచేసిన నిజం ఆమె ప్రతి కదలికలో వ్యక్తమవుతూ ఉంటుంది. స్వర్ణకుమారి గారి అనేక ఆధ్యాత్మిక అన్వేషణలు పూర్తి చేసి భగవద్ధర్మంలో అడుగుపెట్టిన జిజ్ఞాసువు. అసంతృప్తి ఆమెను నిర్దయతో వెన్నాడుతూ ఉండేవి. తన అన్వేషణ పూర్తయిందన్న తృప్తి ఇప్పుడు ఆమెను సంపూర్ణురాలుగా తీర్చిదిద్దింది. ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి ఉండేది. దానికోసం 4-5 సార్లు ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు. అయినా తగ్గలేదు. సతీష్ గారు నిర్వహిస్తున్న ముక్తి వరయజ్ఞంలో అడ్వాన్స్డ్ కోర్సు ఇప్పుడు ఆ పేరుతో పిలువబడుతుంది. భగవాన్ ఆమెకు సైకిక్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఆమెకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. కల్కి ధర్మాన్ని గురించిన ఆలోచన తప్ప ఆమెకు వేరొక ధ్యాస లేదు. ఆ ధర్మ వ్యాప్తిలో ఆమె ఇప్పుడు నిరంతరం ముందడుగు వేసే సైనికురాలు. ఎన్నని రాయను. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫుడ్ పాయిజనింగ్ జరిగి డయేరియా, రీనల్ ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్ళిపోయి అంతా ఆశలొదులుకున్న దశలో, ఆ నిస్సహాయ స్థితిలో వారి సతీమణి పుష్పగారి భగవాన్ని ప్రార్థించడం, ఆయన అనూహ్యమైన రీతిలో కోలుకోవడం, అంతకు ముందే ఆయనలో ఆవిర్భవిస్తున్న చైతన్యము ఇప్పుడు పరిపూర్ణ స్థితికి చేరుకోవడం, ఎన్ని కష్టాలొచ్చి మీద పడినా చెక్కు చెదరని స్థైర్యంతో చిరునవ్వుతో నిలబడి వాటిని అధిగమించిన సతీష్, ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండి వారింట్లో భగవాన్ తాండవమాడేటట్టు చేసుకున్న గోపి. పేర్లతో, అనుభవాలతో ఈ గ్రంథం నింపటం ఇష్టం లేదు. ఇంతటితో ఈ ప్రస్తావన వదిలేసి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లోకి వెళ్ళిపోతున్నాను. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.